ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది సంయుక్త? ఏంటి తినకుండా ఆలోచిస్తున్నావు? నాకు నిన్నటి నుంచి ఇండియా ఫుడ్ పెద్దగా నచ్చట్లేదు ఆంటీ. కారం తక్కువ ఉంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఉప్పు తక్కువగా ఉంటే కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఫుడ్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా తెలిసేది. ఎగ్జాక్ట్లీ ఆంటీ, భలే చెప్పారు. ఓకే, ఐల్ ట్రై. ఏంటలా ఆగిపోయావు? ఇండియన్ ఫుడ్ గొంతు దిగట్లేదా? ఇండియన్ ఫుడ్ గొంతులో దిగటం కాదు, నాలుగు మెదను టేస్ట్ బడ్స్ పులకరించిపోయాయి. మైండ్ బ్లోయింగ్ ఆంటీ. ఇంతకీ ఎవరు కుక్ చేశారు? నేనేనమ్మా. వావ్! ఇంట్లో పని మనుషులంటే కూడా మీరు వంట చేశారా? అందరికీ చేయనమ్మా. అయిన వాళ్ళు అనిపించినప్పుడు ఖచ్చితంగా చెయ్యకుండా ఆగను. నేను మీకు ఆయన దానిలా అనిపిస్తున్నానా ఆంటీ? చెప్పాను కదమ్మా, సాక్షాత్తు నా కోడలే నా ముందు కూర్చున్నట్లు అనిపిస్తోంది. కూర్చున్నది నీ కోడలే పెద్దమ్మా. నిజానికి అయిన దానివి అనే కంటే అంతకన్నా మించిన దానివి అంటే ఇంకా బావుంటుంది. నా అత్తగారు నాతో ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు మీరు అలా ఉన్నారు అత్తయ్య గారు. అప్పుడు మీ అభిమానాన్ని అందుకోలేకపోయాను. ఇప్పుడు అందుకుందామంటే పరిస్థితులు కట్టిన అడ్డుగోడ వెనక ఆగిపోతున్నాను. ఈ పాలకూర పప్పు వేసుకో, చాలా బావుంటుంది. ఇదంటే మా కోడలికి చాలా ఇష్టం. అక్క, నీ చేదస్తం కాకపోతే ఈ అమ్మాయి లక్ష్మి పోలికలతో ఉంది అంతే. లక్ష్మి అలవాట్లు అభిరుచులు కూడా తినకుండాలని రూల్ లేదు కదా. అయ్యో ఆంటీ, నాకు కూడా పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం. చూసావా దేవయాని, సంయుక్త కూడా మన కోడల అభిరుచులే ఉన్నాయి. అరవిందా, తను ఎంత మన కోడల్లా ఉన్నా తను నిజంగా కోడలైపోదు కదా. పర్వాలేదు అంకుల్, నన్ను మీ కోడలే అనుకోండి. ఇంకా నయం, కోడలని పిలువమనలేదు. నన్ను కోడలు అని పిలవాల్సిన అవసరం లేదు. ఆంటీ వాళ్ళ ఆనందం కోసం లక్ష్మి అని పిలిచినా చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.